welcome back to my channel. Today I go to Atlanta and I go to aquarium. జార్జియా అక్వేరియం యుఎస్లోనే అతిపెద్ద అక్వేరియం అనమాట. ఇది అట్లాంటా డౌన్ టౌన్లో ఉంటుంది. ఇందులో ఆల్మోస్ట్ 10 మిలియన్ గెలాన్స్ పైగా వాటరు అండ్ 1 lakh సీ యానిమల్స్ ఉన్నాయి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. అండ్ డాల్ఫిన్స్ చాలా బాగుంటాయండి ఈ అక్వేరియంలో. ఫీట్ గ్లాస్ టనెల్ అండి. ఇందులో 6.3 మిలియన్ గెలన్ ట్యాంక్ వాటర్ ఉన్నాయి. ఇందులో ఏంటంటే మనము కింది నుంచి చూసినప్పుడు ఆల్ వేల్ షార్క్స్ అన్నీ మన పైనే మూవ్ అవుతున్నట్టు చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. సో యాక్చువల్గా ఇట్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ ఇన్ ద యుఎస్ వేర్ యూ కెన్ సీ ద వేల్ షార్క్స్. ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉందన్నమాట ఈ షో గురించి, ఈ సీ లైన్స్ గురించి. ఈ సీ లైన్స్ ఏంటంటే క్లాప్ చేస్తూ మనం ట్రిక్ చేస్తూ చాలా బాగా ఫన్ చేస్తాయి. ఇవి మంచిగా వీటికి ట్రైనింగ్ ఇచ్చారు. ఒకవేళ మనం ఫస్ట్ రోలో కూర్చుంటే మాత్రం ఫ్లాష్ జోన్ వాటర్ మన మీద పడతాయి. కాబట్టి మేము కొంచెం వెనక్కి వెళ్ళి కూర్చున్నాము. సో వాళ్ళ ప్యాకెట్లో ఫుడ్ కూడా క్యారీ చేస్తూ ఉంటారు. మధ్య మధ్యలో వాటికి త్రో చేస్తూ ఉంటారనమాట. అవి క్యాచ్ చేసుకొని తింటూ ఉంటాయి. డాల్ఫిన్ షో ఇది చాలా హైలైట్గా ఉంది. ఇందులో ఈ షోకు ముందు మనకి ఇంట్రడక్షన్ లాగా వాళ్ళు ఒక 1 to 3 మినిట్స్ ఇంట్రడక్షన్ ఇస్తున్నారు. సో ఈ డాల్ఫిన్ షో ప్రతిరోజు 3 to 4 టైమ్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 25 to 30 మినిట్స్. ఈ డాల్ఫిన్స్కి నేమ్స్ కూడా ఉంటాయి. ట్రైనర్స్ ఏ డాల్ఫిన్ని నేమ్తో పిలుస్తాయో ఆ డాల్ఫినే జంప్ చేయమంటే జంప్ చేయడము ఇలాంటివన్నీ చేస్తుంది. సో అన్ని డాల్ఫిన్స్ ఒకేసారి సింక్లో కూడా జంప్ చేస్తున్నాయి. చాలా హైయెస్ట్ జంప్ కూడా చేస్తున్నాయి. 20 feet దాకా గాల్లోకి ఎగురుతాయి. టైల్ వాక్ కూడా చేస్తున్నాయి. సో ట్రైనర్స్ ఏంటంటే విజిల్, హ్యాండ్ సిగ్నల్స్తో ఈ డాల్ఫిన్స్ని కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. డాల్ఫిన్స్కి మెమరీ ఈక్వల్ టు 3 years ఓల్డ్ బేబీకి ఎంత మెమరీ ఉంటుందో అంత మెమరీ ఉంటుందంట. ఈవెన్ మిర్రర్లో కూడా అవి వాటిని ఐడెంటిఫై చేసుకుంటాయంట. సో ట్రైనర్స్ ఎలా చెప్తే ఎగ్జాక్ట్గా ఈ డాల్ఫిన్స్ అలానే ప్లే చేస్తున్నాయి. చాలా మంచిగా ట్రైన్ అప్ చేసినట్టున్నారు వీటిని. ఏ డాల్ఫిన్ నేమ్ పిలిస్తే ఆ డాల్ఫినే ఏ విధంగా అయితే వాళ్ళు సిగ్నల్ ఇస్తారో ఆ విధంగానే జంప్ చేస్తుంది. 8 rows కూర్చున్న వాళ్ళకి ఆ వాటరు బయటికి రావడం వల్ల మొత్తం వాళ్ళు తడిచిపోతారనమాట. సో వాళ్ళు ఒక బోర్డ్ లాంటిది కూడా స్ప్లాష్ జోన్ అని అక్కడ పెట్టారు. సో ఎవరైతే ఫస్ట్ 8 rows కూర్చుంటారో వాళ్ళు దే విల్ గెట్ వెట్ అని. సో మేమేమో కొంచెం బ్యాక్లోనే కూర్చున్నాము.
డాల్ఫిన్స్ తాబేళ్ళు ప్లాస్టిక్ బ్యాగ్స్ని జెల్లీ ఫిష్ అనుకొని తినడం వల్ల పాపం అవి చనిపోతూ వస్తున్నాయి. కాబట్టి మనము ప్లాస్టిక్ యూజ్ చేయడం మానేస్తే we can save the dolphins and all the sea animals. Do not use plastic on sea animals. Do not use plastic. Save our ocean. Say no to plastic. Save the ocean. Save the sea animals. Been show was so amazing. Enjoyed. I had so much fun. If you like my video, then like and share and subscribe. Bye guys.